సోదరుడు శంకర్ గారు ఇంకా మంది పాల్గొంటా 2 సంవత్సరాలు నేను రిటైర్మెంట్ తీసుకుంటాను. నా ఉపాధ్యాయులకి అవకాశం ఇస్తున్న ఆలోచనతో బహుశా రిటైర్మెంట్ తీసుకున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు మనందరి ఆలోచనలకు 40 సంవత్సరాల ముందు సభ్యం చేశాను. సరిపోయింది అని డిసైడ్ చేసి ఈరోజు మీటింగ్ చేస్తున్నాను. మీటింగ్కి వచ్చేసిన నా ఉపాధ్యాయుల మంత్రులు కానీ సెక్రటరీస్ కానీ నాతో వచ్చే ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ వేదిక కింద ఉన్న పైన నా ఉపాధ్యాయులకు కానీ నా మహిళా ఉపాధ్యాయులకు కానీ నా తెలుసులు నా శంకర్ గారు అన్నీ చెప్పా. సర్వీస్ అంటే ఏంటి నాకు ఒకటి మీ అందరి టీచర్లకు నా మహిళా టీచర్లకు మీరు గత సంవత్సరం నుంచి మన పిల్లలకు ఏదైతే క్లాసులు పెట్టి మంచి ఉద్బోధన చేసి మెరిట్లో పాస్ చేస్తా ఉన్నాను. నమస్కరిస్తా ఉన్నాను. శంకర్ గారు మనందరూ రాబోయే రోజుల్లో మన ఫ్యామిలీస్ పెరుగుతూ ఉన్నాయి. మన తాతలు ఆ ప్రాపర్టీస్ శంకర్ అన్ని గుండెలు వేసే బాగుంటుంది. ఆయన ఇద్దరు కొడుకునేది ఆ కొడుకులు మళ్ళా కొడుకునేది ఏడాది మనుషులు 2 ఎకరాలు వస్తాయి. బతుకోవా వాళ్ళు ప్రాపర్టీ ప్లస్ మన తెలుగులో మీరు ఏదైతే ఎడ్యుకేషన్ ఇస్తారో మన పిల్లలకు దానిలో ఏదైనా పని చేసుకోవడానికి మనలో స్టడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి దాంట్లో నాకు అటువంటి ఉంటే పనికిరాలు ఎక్కువ ఓట్లు వేస్తే పోతున్నామని తిరుగుతా ఉన్న విషయాలు చెప్తాను. తిరుగుతూ ఉంటా దాంట్లో భాగమే మీ అందరూ బాగా చెప్తున్నారు. గత ప్రభుత్వం అన్ని విధాలుగా డిపార్ట్మెంట్స్ లో వాళ్ళ స్వార్థాలను చేసి కనీసం ప్రైవేట్స్ లో బాత్రూమ్స్ లో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బాత్రూమ్ కూడా రిపేర్ చేసే పరిస్థితి లేదు. ఇది ఇంటర్నెట్ ఇన్స్టిట్యూట్లో సంఘటన చెప్తాం. 20 కోట్లతో కేవలం ఇక్కడ పాలిటిక్స్ కానీ ఎక్కడ చూసిన పాలిటిక్స్ కానీ ఐటీ కానీ ఎప్పుడైనా లెక్చరర్స్ ఉన్నారు కానీ నా పిల్లలకు రిజల్ట్ వస్తలేదు, టెక్నిక్స్ గా తయారయ్యలేదు. అది కాదు మీ అసోసియేషన్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అది మీకు కన్సల్ట్ ఉందా లేకుండా మనకు ఒక శానిటేషన్ పైపు కానీ చెయ్యాలన్నా ఒరిజినల్ వస్తారు. ఒక కలరేషన్ బిహార్ చేస్తారు, ట్రైనింగ్ ఇవన్నీ ఎడ్యుకేషన్ అనేది అందరూ రావాలి.
చదువుతున్నా కొంచెం పనిలో డామేజ్లో ఉంటే ఏదో ఒకటి చేసుకుంటారు. దాని వరకు కూడా నేను మనస్ఫూర్తిగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి అంతేకాకుండా మరి మా భార్య సర్పంచ్ జగదీశ్ మరి అవకాశం ఇచ్చి పెద్దలు అవకాశం కల్పించినందుకు మరి ఆ రకంగా ప్రజలకు సేవ చేసి మరి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినటువంటి సారి గారికి నేను ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక నేను ఎందుకు నాకు సార్ టైం లేకపోయినా అవకాశం తీసుకున్నాను. నేను ఈరోజు మీ అందరూ ముందు మాట్లాడుతున్నానంటే నేను 2006 దొంగలగిరి పాఠశాల చేస్తున్న సందర్భంలో కోడిగిరి అధ్యక్షులుగా ఉన్నప్పుడు నాకు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో నేను బతికినాను ఎక్కువ అనుకోను. ఆ రోజు సార్కు కంపెనీ యూత్ నాయకులు నరేందర్ గారు మరి ఇతర మిత్రులు సార్కు తెలియజేయాలని మన హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో ఉండి నన్ను అక్కడికి షిఫ్ట్ చేసి చాలా షిఫ్ట్ చేసి మరి మన ఇద్దరు పిలిచి కాకుండా నేను పిల్లలే కోమాలు పోవడం జరిగింది. 13 రోజులు కోమాలు ఉన్నాను. నిమ్స్లో హాస్పిటల్లో చెప్పలేదు. డాక్టర్ నన్ను డెడ్ తీసుకుపోవాలని చెప్పారు. అటువంటి సిచ్యువేషన్ లో సార్ గారు వచ్చి అక్కడి నుంచి నన్ను ఆపరేటర్ ఇద్దరిని కూడా అపోలో హాస్పిటల్ షిఫ్ట్ చేసి అక్కడ నన్ను ఆపరేషన్ చేయించి మరి బతికించినటువంటి మహామూర్తి నాకు వారి నిజంగా బ్రహ్మ సృష్టిస్తే నాకు రెండవ తరం ఇచ్చినటువంటి మహానుభావుడు సుదర్శన్ రెడ్డి గారు. అందుకంటే చాలా మంది అంటారు అన్నది సార్ అంటే ప్రతిసారికి ఏమన్నాడు నాకు పూర్తిగా ఈ రోజు నుండి మాట్లాడుతున్నా. నేను ఇప్పటి వరకు సేవ చేసిన దీనికి అందరికీ కారణములు మరి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు. అందుకని నేను కానీ మా భార్య కానీ మా కుటుంబ సభ్యులందరూ కూడా మా అన్న తమ్ములందరూ కూడా సార్ అంటే ఒక అభిమానము జన్మనిచ్చినటువంటి వ్యక్తిగా భావించి నాకు ఇప్పటికీ అదే విధంగా మేము చూస్తాము. మరి వారు అదే విధంగా అభిమానించి ఎక్కడ మాకు మనసు నొప్పించకుండా ఏదైనా కూడా ఏ సమస్య కూడా మాకు తీర్చేటటువంటి వ్యక్తిగా మాకు తండ్రి లేని దానికి ఒక తండ్రిగా భావించినందుకు మాకు అన్ని రకాల సహాయ సహకారం అందించినటువంటి వ్యక్తిగా మా మనసులో మా గుండెలో నిండిపోయినటువంటి వ్యక్తిగా మరి మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నా. మరి భవిష్యత్తులో కూడా వారి యొక్క అభిమానం వారి యొక్క ప్రేమ మా కుటుంబానికి అందరూ ఉండాలని కూడా వారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఈరోజు ఇదే కాకుండా నేను అక్కడ రాజకీయాలు కావచ్చు, పొలిటికల్లో కావచ్చు, మరి ఇండైరెక్ట్ రాజకీయాలు కావచ్చు, అన్ని కూడా చేయడానికి ముఖ్యంగా సహకరించినటువంటి నా కుటుంబ సభ్యులు, మా అమ్మనాన్న కావచ్చు, మా అన్నదమ్ములు కావచ్చు, మా 10 మండలు కావచ్చు. నేను ఎక్కడ తిరగకపోయినా మరి పెద్ద వ్యవసాయం పట్టించుకోకపోయినా ఇంట్లో కొద్దిగా చాలా అక్కడ డెవలప్ కాలేదు సార్. మీ సహకారంతో డెవలప్ అయింది. ఒకసారి మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మరి మన మధ్యలో మరి మా బియ్యంలో లేకపోవడం నాకు ఒక లోటుగా ఉంది సార్. బుద్ధనాశ్వరి గారు మరి మీరు పిలిపించినప్పుడు మీరు ఒకటే మాట్లాడారు, శంకర్ మీరు ఎన్ని రోజులు వేరు ఉంటారు ఉన్నప్పుడు ఎంపీడీస్ ఉన్నప్పుడు మీరు ఇచ్చిన నిధులతోనే లిఫ్ట్ ఇరిగేషన్ అయింది, కళ్యాణ మండపం అయింది, అనేక రకాల సీసీ రోడ్లు అయింది. మీరు ఇచ్చిన నిధులతోనే మా సాలుగా గ్రామం అభివృద్ధి చెందింది. కాబట్టి రాయేశ్వర స్పష్టంగా చెప్పి సార్ మాట కారణము నేను ఖచ్చితంగా పార్టీలో చేర్చాలని మరి రావడం జరిగింది సార్. మరి ఈ రోజు మనం లేకపోవడం ఒక బాధాకరము. అది చాలా నా లైఫ్ లో అన్నిటికంటే బాధాకరమైన విషయం. సభాధ్యక్షులు, ముఖ్య అతిథులు, మరి మన శాసనసభ్యులు, మరి మా అభిమాన వ్యక్తి, నా తండ్రి తర్వాత తండ్రి లాంటి వ్యక్తి, గత 38 సంవత్సరాల నుంచి వారితో అన్యోన్యంగా ఉంటూ మరి వారి అడుగుజాడలు నడుస్తూ వారితోనే ఉన్నటువంటి వారి కుటుంబ మరి దీంతో మరి ఈరోజు మన ప్రేమతో ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు, బోధన్ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారికి, మరి వేదిక ఉన్నటువంటి ఇతర పెద్దలు, మా రాష్ట్ర నాయకులు దామోదర్ రెడ్డి గారికి, పెద్దలు మా రాష్ట్ర నాయకులు సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి సార్ గారికి, మరి పెద్దలు సబ్ కలెక్టర్ గారికి, మరి తాయర్ సార్ గారికి, గంగాధర్ సార్ గారికి, మోహన్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ విద్యార్థులందరికీ శుభాశిస్తున్నాను. మరి వాస్తవంగా నేను మెల్లిగా మాట్లాడాలనుకున్నాను, కానీ ఇక్కడ సారు వెళ్ళడంతో ముందు అవకాశం తీసుకున్నాను.
మరి 19 సంవత్సరాల 4 నెలలకి నాకు ఉద్యోగం వచ్చింది. 19 years 4 months విధంగా మరి చాలా సంవత్సరాలు 40 సంవత్సరాల 21 రోజులు ఈ 31 తారీఖుతో 40 సంవత్సరాలు 21 రోజులు పూర్తవుతుంది. మరి దానికి అనుగుణంగా నేను కొంచెం స్వచ్ఛందంగా పదవి విరమణ తీసుకొని మరి నాకు ఇష్టమైన విధంగా కొంచెం కుటుంబానికి కొంత సర్వే చేయాలని నాకు ఇష్టమైన పద్ధతిలో మరి పబ్లిక్ కావచ్చు, లైన్స్ కావచ్చు, సర్వీస్ చేద్దామనే ఆలోచనతో మరి కుటుంబ సభ్యులను పిలిపి తర్వాత పెద్దలు సుదర్శన్ రెడ్డి సార్ గారుగా నేను తెలపడం జరిగింది. మరి వారంతా ఇంకా 16 నెలల్లో చేయమని అన్నారు. నేను చెప్పిన సార్ నేను కొంచెం బెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా, వేరే సర్వే చేయాలంటే సరే నీకు ఏది ఇష్టమైతే అది చేయమని చెప్పడంతో మరి నేను ఈరోజు పదవి విరమణ స్వచ్ఛందంగా తీసుకోవడం జరిగింది. మరి వాస్తవంగా నేను ఎడ్యుకేషన్ పరంగా మరి ఇంటర్తో నేను తిరిగి ఎంఎస్సీ బీఈడీగా పూర్తి చేసుకొని మరి ఎస్ఐటీగా సుదర్శన్గా మరి పీజీ ఇచ్చేందుకుగా నేను పూర్తి చేసుకోవడం జరిగింది. 9 పాఠశాలలో గ్రామస్తులతో సమీపంగా ఉంటూ ఆ పాఠశాలను అభివృద్ధి చేయడానికి ప్రతి గ్రామస్తులకు సహకారం తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. మరి ప్రతి పాఠశాల అభివృద్ధిలో మరి పెద్ద పాఠశాల ఉన్నప్పుడు 31,30,30,000తో అక్కడ ఆర్ఎన్ఎస్ కింద 6 భూములు పెట్టించి అక్కడ ఇవ్వడం జరిగింది. మరి చివరిగా నేను ఉన్నటువంటి పాఠశాలలో మరి నేను భయపడ్డాను, నేను ఇక్కడ వెళ్ళాను, అన్ని సమస్యలు ఉన్నాయి, మరి ఇంట్లో కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ పెద్దలు సుదర్శన్ రెడ్డి సార్ గారికి ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి మా పాఠశాలకు రప్పించి సమస్య చెప్పగానే తను చెప్పి అక్కడ చూడగానే ఒకేసారి సమస్య చూసి 20 లక్షలు మంజూరు చేసి 30 సంవత్సరాల నుంచి అక్కడ పెద్ద గుర్తు ఉంటే 30 సంవత్సరాల నుంచి ముయ్యలేకపోయాడు. పిల్లలు పోతే పడతారు భయపడి సాధారణ ఏమైపోయాయని సార్ అక్కడ ఏమైనా అని చెప్పి మరి స్కూల్కి వచ్చి ఇది ఇబ్బంది అని చెప్పి 20 లక్షలు విధించి మరి ఒక నెలలో 30 సంవత్సరాల్లో కానటువంటి పని 30 రోజుల్లో 500 ట్రాక్టర్ల మట్టి ఇచ్చి ఆ గుర్తు ఉపయోగించడానికి మరి వారి